వెల్కమ్ టు స్పిన్ న్యూస్. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామి ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు మంత్రి నారా లోకేష్. గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్ని వాట్సన్ తోటి సమావేశమైన మంత్రి నారా లోకేష్ పలు అంశాలపైన చర్చించారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా హబ్ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. విశాఖ గ్లోబల్ గ్రోత్ సెంటర్గా మార్చేందుకు అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందని, గూగుల్ సెంటర్ ఏపీకి రావడం డబుల్ ఇంజిన్ అభివృద్ధికి చిహ్నమన్నారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, దేశ ఆర్థిక అభివృద్ధికి దేశ ప్రజలు సహకారం అందించాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. స్వామివారి ఆలయంలో శివనామ స్మరణలతోటి మారుమోగిపోతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం, ముఖమండపం మామిడి తోరణాలతోటి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. గుడి ఆవరణలో దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు. ఇక కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దల మడుపులో మహాలింగార్చన, మూడవ సోమవారం భీమేశ్వర స్వామి ఆలయంలో లింగార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు రాజన ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కోడేముఖులను నిలిపివేశారు. రాజన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడేముఖులు చెల్లించుకోవాలని భక్తులకు సూచించింది ఆలయ కమిటీ. అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్న జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని నెంబర్ 1గా తెలంగాణ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అన్నారు. ఏదైనా అపాయం జరిగితే పోలీసు ల్యాండ్ ఆర్డర్ ప్రజల ముందు ఉంటుందన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఒక వరమని మూతల ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కుబీరు మండలంలోని రైతు వేదికలో ఆయన గ్రామాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల మండలం నాచిగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. ఈ గిరి ప్రదక్షిణని రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రారంభించారు. కార్తీక మాసంలో 2 సార్లు గిరి ప్రదక్షిణ రావడం భక్తుల అదృష్టమని మాధవానంద అన్నారు. ఇక ఈ గిరి ప్రదక్షిణకు సమీప గ్రామాల భక్తులే కాకుండా హైదరాబాద్ భక్తులు, అయ్యప్ప స్వామి మాలాధారులు, ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యలమ్మ దేవి దర్శనం అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు డీకే శివకుమార్. అనంతరం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి మఠం గురించి తెలుసుకున్నారు. ఇక మంత్రాలయాన్ని సందర్శించిన డీకే దంపతులను శ్రీ మఠం సభ్యులు ఘనంగా సత్కరించారు.
శేషాచల పర్వతం ప్రకృతి అంతల నిలయం ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లుగా ఒకవైపు మంచు శేషాల పర్వతాన్ని ముద్దాడుతుంటే మరోవైపు కపిలతీర్థ జలపాతం నుంచి జలధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిలతీర్థ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే ఘాట్ రోడ్లోని మాల్వాడి గుండం జలపాతం కూడా భక్తులను ఆకట్టుకుంటుంది. జలపాతాలను సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఏపీ కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయాన్ని సందర్శించారు తెలంగాణ మంత్రి వాకటి శ్రీహరి. కార్తీక మాసం సందర్భంగా మంచలమ్మ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు శ్రీహరి. ఆ తర్వాత శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఇక ఈ నెల 28 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో వైసీపీ నిరసన ర్యాలీ పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు నేతలు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాలను గవర్నర్కు అందిస్తామని చెప్పారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని ర్యాలీలు చేస్తామని స్పష్టం చేశారు సజ్జల. ఏసీబీ అధికారులమంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు 10 లక్షల రూపాయలు టోకర వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జయపాల్ రెడ్డికి ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్, పర్సనల్ పీఏలు తమ ఆధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. జయపాల్ రెడ్డి 3 దఫలుగా 10,20,000 రూపాయలు నగదు చెల్లించారు. మోసపోయామని గుర్తించిన జయపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయి ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ రమేష్ తెలిపారు. మూడు రాజధానుల పేరుతోటి గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందన్నారు బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేది ఇప్పుడు ఏపీలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని, ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం సహకారం అందిస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన సిరపు తాగిన ఒక చిన్నారి అస్వస్థతకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. హనుమానగర్కు చెందిన చిరంజీవి అనే వ్యక్తి తన కుమారుడికి అనారోగ్య పరిస్థితి తలెత్తడంతో జిల్లా కేంద్రంలోని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుని పరీక్షించిన వైద్యుడు సిరపు టాబ్లెట్లు రాసి ఇవ్వక మెడికల్ షాపులో కొనుగోలు చేసి చిన్నారికి తాగించాడు. సిరపు తాగిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లగా వెంటనే వైద్యం అందించి వాటిని పరిశీలించారు. సిరప్లో ఏదో తేలియాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. కొనుగోలు చేసిన మెడికల్ షాపు నిర్వాహకుని నిలదీయగా బాధితుడికి బెదిరింపులు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక జిల్లా వైద్యాధికారిని ఆశ్రయించగా ఎంక్వైరీ చేసి సిరప్ను ల్యాబ్కు పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగా బాధితుడు తెలిపారు. హైదరాబాద్ నాచారం పిఎస్సీ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఒక ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో పోలీసు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రారంభించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి పోలీసులు అందించే సేవలను విద్యార్థులకు వివరించారు పోలీసులు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 31 వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తుంది పోలీస్ శాఖ. ఇక వారోత్సవాల్లో భాగంగా షీ టీమ్స్, సైబర్ క్రైమ్, ఆయుధ చట్టం వంటి అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. దీపావళి ఓ ఇంట విషాదం నింపింది. 7 ఏళ్ల బాలుడు సుతీల్ బాంబు అంటించే క్రమంలో ముఖం కాలిపోయింది. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ముఖం కాలిపోవడంతో బాలుడు విలువిల్లాడిపోయాడు. హైదరాబాద్ సీతాల్ఫా మండిలో దీపావళి రోజున చోటు చేసుకునికోగా అందుకు సంబంధించి సీసీ కెమెరా వీడియో ఇప్పుడు వైరల్గా అవుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఉండి పిల్లలతో క్రాకర్స్ వెలిగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
దేశంలోని పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మెల్బోర్న్లోని ఒరికా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. జీసీసీలు పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమని పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉందని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణతో పాటు కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని వారిని ఆహ్వానించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కళ్యాణ్ డ్యాం నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. డ్యాం పూర్తి స్థాయి FRL 900 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి స్థాయి 849 అడుగులుగా ఉంది. ఇక వరద ఉధృతిపైన ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం తొలి రోజు స్వామివారి జన్మ నక్షత్రం రోజు కావడంతో 108 కలశాలతోటి ఆగమ శాస్త్రం ప్రకారం ఘటాభిషేక పూజలు చేశారు ఆలయ అధికారులు. కలశాల్లో వివిధ ఫల రసాలు, పంచామృతాలు, జలాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అలాగే స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. ఈ గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం తాటి మానుగుంత గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. అదేవిధంగా వెలిచెలమల నుంచి తాటిమానుగుంత గ్రామం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి తాగునీటి సమస్యతో పాటుగా రోడ్డు సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ, డీటీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. కార్యాలయంలో ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. వాహనదారులు తమ రిజిస్ట్రేషన్లను, డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వ వెబ్సైట్స్ ద్వారానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏజెంట్ల ద్వారా కార్యాలయానికి వస్తే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ దృష్టికి తీసుకురావాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ సందర్భంగా డివిజన్లోని గడప గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని రామచంద్రరావు కోరారు. ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక అన్నారు. జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయన్నారు. ప్రజల ఆశయాలకు కట్టుబడిన నాయకత్వం అవసరమని దీపక్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.